మెంటల్ హెల్త్ ఇష్యూస్‌కి మెయిన్ సింప్టమ్స్ ఏంటి? దాని ప్రాబ్లమ్స్ ఎలా మనం లైక్ ఎలా మనకి తెలుస్తుంది? మెయిన్ సిమ్టమ్స్ అంటే ఇప్పుడు ఒక్కొక్క ఏజ్ గ్రూప్‌లో ఒక్కొక్క సిమ్టమ్స్ ఉంటాయండి. ఇప్పుడు చిన్నపిల్లల్లో ఉండే సిమ్టమ్స్ పెద్దవాళ్ళలో ఉండవు. అదే ఇంకా ఏజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఇంకా అబోవ్ 60, అబోవ్ 70 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వచ్చిన వాళ్ళకి ఇంకొక రకమైన సిమ్టమ్స్ ఉంటాయి. మేల్‌లో ఒక రకమైన సిమ్టమ్స్ ఉంటాయి. ఫిమేల్స్‌లో ఒక రకమైన సిమ్టమ్స్ ఉంటాయి. సో, ఇవన్నీ చూసుకుంటే మోస్ట్ కామన్‌గా వచ్చే సిమ్టమ్స్ ఏంటి అంటే మూడ్ స్వింగ్స్. మెయిన్‌గా చాలామందికి ఆల్మోస్ట్ 80-90% ఉండేది మూడ్ స్వింగ్స్ అనమాట. ఈ మెయిన్ మోస్ట్ కామన్ సిమ్టమ్ ఇది. అంటే మూడ్ సరిగ్గా లేకపోవడం, మూడ్ హ్యాపీగా ఉండలేకపోవడం, ఏం సాధించినా సరే సక్సెస్ వచ్చినా సరే లేకపోతే ఈవెన్ నార్మల్ ఫంక్షనింగ్ ఆఫ్ లైఫ్‌లో కూడా వాళ్ళు హ్యాపీగా ఉండరు. మూడ్స్ ఊరికే స్వింగ్ అయిపోతూ ఉంటాయి. ఈ క్షణంలో హ్యాపీగా ఉంటారు. అదే నెక్స్ట్ క్షణంలో చాలా సాడ్‌గా ఉంటారు. ఆర్ ఇరిటేషన్ అయిపోతూ ఉంటారు. ఫ్రస్ట్రేట్ అయిపోతారు. సో, ఆ స్వింగ్స్ లేకుండా ఉండాలి. ఈ స్వింగ్స్ రావడం అనేది కూడా ఒక సిమ్టమ్ కింద మనం చూసుకోవచ్చు. ఇంకోటి ఏంటి అంటే యాంగ్జైటీ. యాంగ్జైటీ అంటే ఆందోళన. చిన్న విషయాలకి ఎక్కువ ఆందోళన పడిపోవడం. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఎక్కడో బయటికెళ్లారు. వాళ్ళకి యాక్సిడెంట్ అయిపోతదేమో, వాళ్ళకి ఏదైనా అయిపోతదేమో, లేకపోతే ఇంటి పక్క వాళ్ళకి, నైబర్స్‌కి ఇప్పుడు ఎవరికో హార్ట్ అటాక్ వచ్చింది ఆర్ ఎవరో హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు. వీళ్ళేమనుకుంటారు, అమ్మో! మా హస్బెండ్‌కి కానీ, మా పిల్లలకి కానీ సేమ్ సిమ్టమ్స్ వస్తాయేమో అన్న అంటే రియాలిటీకి దూరంగా ఆ ఇన్సిడెంట్ అవ్వలేదు. వీళ్ళ ఫ్యామిలీలో అవ్వలేదు. కానీ ఎక్కడో చూసి వీళ్ళకి అవుతుందేమో, మనకే అవుతుందేమో అని యాంగ్జైటీ. సో, ఈ యాంగ్జైటీ అండ్ మూడ్ సిమ్టమ్స్ అనేవి మోస్ట్ కామన్‌గా ఉంటాయి. ఇంకోటి థర్డ్ సిమ్టమ్ ఏంటి అంటే సబ్స్టెన్స్ యూజ్ డిజార్డర్స్ అంటాం. అంటే వ్యసనాలు అయిపోవడం అనమాట. సబ్స్టెన్సెస్‌కి వ్యసనాలు అవ్వడం అంటే ఎడిక్షన్ అనమాట. ఇప్పుడు లైక్ ఆల్కహాల్ కానీ, లేకపోతే ఇంకా ఇప్పుడు అర్బన్ సొసైటీస్‌లో కెనబిస్ అంటాం. అంటే గాంజాయి. సో, దానికి ఎడిక్ట్ అయిపోవడం ఇవన్నీ కూడా సిమ్టమ్స్ కింద మనం చెప్పుకోవచ్చు. అండ్ అనదర్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ స్లీప్ డిస్టర్బెన్స్. ఇవన్నీ నేను చెప్పిన ఈ అన్ని సిమ్టమ్స్‌కి ఒక కామన్ ఫ్యాక్టర్ ఏంటి అంటే స్లీప్ డిస్టర్బెన్స్. స్లీప్ సరిగ్గా లేకపోవడం వల్ల యాంగ్జైటీ అండ్ మూడ్ డిజార్డర్స్ రావచ్చు. మూడ్ స్వింగ్స్ రావచ్చు. సో, అదే అండ్ ఇంకొక డైరెక్షన్‌లో మనం చూస్తే యాంగ్జైటీ వల్ల ఇన్సామ్నియా అంటారు. స్లీప్ డిస్టర్బెన్స్, స్లీప్ లేకపోవడాన్ని ఇన్సామ్నియా అంటారు. సో, ఇన్సామ్నియా వల్ల యాంగ్జైటీ రావచ్చు ఆర్ యాంగ్జైటీ వల్ల ఇన్సామ్నియా రావచ్చు. సో, అటు ఇటు ఎటైనా సరే ఇట్ ఈస్ అబ్నార్మల్ థింకింగ్. సో, ఆల్ దీస్ సిమ్టమ్స్ సో, మన సొసైటీలో చాలామందికి వస్తుంటాయి. కానీ మెంటల్ హెల్త్ అవేర్‌నెస్ లేకపోవడం వల్ల ఫ్యామిలీస్‌లో ఐడెంటిఫై చేయరు. ఇప్పుడు అదే ఒక ఫీవర్ వచ్చినా, లేకపోతే ఏదైనా కడుపు నొప్పి, అబ్డామినల్ పెయిన్ కానీ, చెస్ట్ పెయిన్ వచ్చినా, హార్ట్ అటాక్‌లా అంటాం. చెస్ట్ పెయిన్ వచ్చినా ఇమ్మీడియేట్‌గా ఐడెంటిఫై చేసి ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్‌కి తీసుకెళ్తాం. బికాస్ ఇప్పుడు మనం బ్లడ్ టెస్ట్ చేస్తే దాంట్లో ఉంటుంది. ఇప్పుడు ఫీవర్ వచ్చింది, టెంపరేచర్ మనం చూస్తే అందులో ఇంక్రీజ్ అయి ఉంటుంది. సో, ఇవన్నీ కనిపిస్తాయి మనకి. కానీ ఎప్పుడైతే మనకి మెంటల్ హెల్త్ ఇష్యూస్ వస్తాయో ఇవి ఎక్కడ కనిపించవు. ఆ పేషెంటే చెప్పాలి మనకి నాకు ఇలా అనిపిస్తుంది, నాకు ఎవరితో మాట్లాడాలనిపించట్లేదు. కొంతమందికి ఇంకా సివియర్‌గా ఉండి సూసైడ్ ఐడియాస్ వస్తుంటాయి. చాలామంది అంటారు, యూ కెన్ ఓవర్‌కమ్, నువ్వు ఎలాగైనా ఓవర్‌కమ్ అవ్వగలవు. ఒక్కొక్కసారి అవ్వచ్చు, ఒక్కొక్కసారి అవ్వలేరు. అలా అవ్వలేనప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితిలో వాళ్ళని ఒక ప్రొఫెషనల్ అంటే ఒక మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్ సైకియాట్రిస్ట్ అవ్వచ్చు, సైకాలజిస్ట్ అవ్వచ్చు, ఎవరికైనా సరే చూపిస్తే చాలా హెల్ప్ అవుతుంది. యూ కెన్ సేవ్ ద లైఫ్. సో, ఇవి సిమ్టమ్స్ కామన్‌గా ఉండే సిమ్టమ్స్.